సాను శ్రీ అజుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాజశేఖర్. ఈరోజు ఇంకా హైదరాబాద్ వచ్చినాక చిన్న బయటకు వచ్చినాం. ఈరోజు ఎగ్జిబిషన్కి కొంచెం షాపింగ్ ఉందని చేద్దామని చెప్పేసి ఇప్పుడే మాంగళ్యకి వచ్చినాం. మా దగ్గరలో ఉన్న మాంగళ్య ఇది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం మమ్మీ ఏమేమి షాపింగ్ చేస్తుందో. కమాన్. మా పిల్లలకంటే ఆ బ్యాగ్ కావాలట, అవి కావాలట. మా సార్ చూడండి, మాంగళ్య షాపింగ్ అయిపోయింది. ఇంకా మమ్మీ తీసుకుంది. ఇంకా మళ్ళీ వేరే షాప్కి వెళ్తున్నాం. వేరే షాప్కి వెళ్ళి ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చినాం. వీఆర్ వెయిటింగ్ ఫర్. దేనికి వెయిట్ చేస్తున్నాం మనము? మేము మా ఇంటికాడ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎగ్జిబిషన్కి పోవాలని చెప్పేసి. ఇంకా వచ్చేసినాం కదా, ఇంకా ఈరోజు పోతాం ఎగ్జిబిషన్కి. చెయ్యమ్మా. పోదామా? మేము పోదామా? చూడండి, ఇప్పుడే ఎగ్జిబిషన్కి వచ్చినాం. ఈసారి ఎగ్జిబిషన్ వాటర్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి మొత్తం వాటర్తోనే చూడాలి. ఇంకా 6 అవుతుంది. ఇంకా కొంచెం 7-8 వరకు ఇంకా లైటింగ్స్ అవన్నీతో బాగుంటుంది. పోయినసారి ఎగ్జిబిషన్ వీడియో చూడకపోతే నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా, చూడండి. పోవద్దు లోపలికి. వెళ్తున్నారు కదా. ఇక చూడండి, ఆకలి వేస్తుంది. ఫస్ట్ తిన్నాక ఇంకా స్టార్ట్ చేస్తాం. కొంచెం తొందర వచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం 7 గంటలు వస్తుంది. ఇంకా లైటింగ్స్ అవన్నీ బాగుంటాయి. ఇక్కడ అన్ని స్టాల్స్ పెట్టారు, ఫుడ్ స్టాల్స్, డ్రెస్సెస్ అన్నీ. మా పిల్లలు బొమ్మలు చూసి ప్రతిదానికి నాకు కావాలంటారు. ఇంకా చూద్దాం. మమ్మీ అమ్మమ్మ కొనిస్తుందో కొనివ్వట, నేను కాదు మా మమ్మీ కొనిస్తుంది అని చెప్తున్నా. శ్రీ ఇంకా ఫస్ట్ రా. బొమ్మ తర్వాత కొనుక్కుందా మనం, ఆ తర్వాత కొనుక్కుందా. బొమ్మలు కావాలంట వాళ్ళకి. తర్వాత తిన్నాక ఫస్ట్ ఆకలి వేస్తాను, తిన్నాకనే ఏదైనా. మమ్మీ అది చూడండి, మమ్మీ 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 వచ్చి నన్ను అడుగుతుంది. అంటే పోయి మా అమ్మమ్మని అడగండి అని. చూడండి, జైన్ స్టార్ట్ అయింది. మమ్మో
ఫస్ట్ ఫుడ్ స్టాల్కి వచ్చినాం. రండి, ఇక్కడ ఉప్పల్లో దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకి బాగున్నాయి గేమ్స్ అన్నీ. చూద్దాం, అన్నీ ట్రై చేద్దాం ఈరోజు. ఏం కావాలి? ఉప్పు కొనిద్దాం, మాకు అమ్మమ్మ కొనిస్తుంది. అది ఈ స్టాల్కి వచ్చినాం. తిన్నాక మళ్ళీ షాపింగ్. చూడండి, ఇక్కడ పావు బాజీ ఇంకా ఏంటి నూడిల్స్ తీసుకున్నట్టున్నాం. ఇంకా మా పిల్లలు ఆగుతలేరు, తిన్నాక చేద్దామంటే ఆగుతలేరు. అక్కడ మిర్చి చూసినాం, ఆ మిర్చి చూడండి ఒక్కొక్కటి ఇంత లావు ఉన్నాయి అసలు. అవి టేస్ట్ అయిపోతుంది తినాలని చెప్పేసి ఇంక వచ్చినాం వీడికి. ఇంకా చూడండి ఏంటి ఎగ్ ప్లేట్ ఎన్ని వస్తాయి. ఇంకా చూడండి స్టాల్ చూడండి, మిర్చిలు చూడండి ఎట్లున్నాయి అవి ఒక్కొక్కటి. పాపడం చూడండి, పాపడం ఎంత భయ? ఒకటా? ఒక పాపడం 80 అంట. పోయి అమ్మమ్మని అడుగుపో. ఇది చూడండి ఇంకా స్టార్ట్ అయింది మొత్తం ఇప్పుడే. ఇవ్వండి అన్నీ ఎగ్దు ఇప్పుడు కాదు, తర్వాత. ఇక చూడండి మిర్చి తెచ్చుకున్నాం. మా శ్రీ అమ్మ చూడండి ఇంకా పైకి ఎక్కింది తీసుకుందా అని చెప్పేసి. నూడిల్స్ కూడా వచ్చేసింది. బాగుంది. హలో, ఎగ్ నూడిల్స్ వద్దా? తిన్నదా? మా మీద పడుతుంది. ఇంకా మా సాన్వి ఇది ఎక్కబోతుంది. సాన్వి ఫస్ట్ టైం కదా, అందరికి హాయ్ చెప్పు. అప్పో ఇకో మా సాన్వి ఎక్కుతుంది, ఇది చూద్దాం. శ్రీ నువ్వు ఎక్కుతావా అమ్మా? వెళ్తావా? వెళ్ళి అమ్మ రాదు, ఆడుకోపో. అక్క వాళ్ళు ఆడుకుంటారు చూడాలి పైన. మమ్మీ ఎక్కువ పైకి ఎక్కు, వెళ్ళు పైకి ఎక్కించినప్పుడు. నందు హాయ్ చెప్పు. ఇక చూడండి, దాని టికెట్ తీసుకున్నామా, అది ఎక్కలేదు, జంపర్ ఎక్కలేదు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తున్నా. సైలెంట్ కూర్చుంది ఎక్కరా అని చెప్పేసి భయపడుతుంది. నేను కూడా పోవాలంటే వాళ్ళకి, నాకు పర్మిషన్ ఇస్తలేరు వాళ్ళు. మా మమ్మీ చెల్లి అక్కడ షాపింగ్ చేస్తున్నారు ఆడ. అది చూడండి ఎట్లా కూర్చుందో చూడండి అసలు.
ఇంకా దీనికోసం ఆమె ఏడ్చింది, అందుకే అది ఎక్కలేదు. ఇప్పుడు అది కొనిచ్చినాక ఇంకా హ్యాపీ. శ్రీయాంశి కూడా కొనిచ్చింది ఈ గోల్డ్. లేదు ఇక నీకు ఏది లేదు, నువ్వు ఏది ఎక్కలేవు. కొని ఎక్కువ చూడండి ఎట్లా అలుగుతుందో. స్టార్ట్ అయింది. బాగుంది. ఎవరు అయినా ఉన్నారు చూడండి. ఎవరు వాళ్ళు? చూడండి చిన్నపిల్లల కోసం ఇక్కడ బోట్స్ ఉన్నాయి, చిన్న చిన్నగా వాటర్ ఉన్నాయి. వాటర్లో బోట్ ఎక్కి ఇంకా చేయాలి. మా సాన్వి ఎక్కదు, నమ్మకం మాకు పోయింది. అది ఎక్కమంటేనే ఏడ్చింది. అది ఎక్కదంటే కానీ బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతుందంట. ఆ బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతా అంటుంది మా సాన్వి. మాకు నమ్మకం. ఒక జైంట్ వీల్ ఎక్కినప్పుడు మేము తీసుకుపోతాం మా సాన్విని, అంతే. ఇక ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి మళ్ళీ ఐస్ క్రీమ్ స్టాల్కి వచ్చినాం. మేము వచ్చిందో తెలిసి తినడానికి ఏమో ఈడికి వచ్చింది మేము. అది చూడండి, ఈడ కూడా కొట్టుకుంటారు వీళ్ళు. ఇక చూడండి వెనీలా చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఇది కావాలా? రా మమ్మీ. షాపింగ్ చేద్దామని వెళ్దాం. కొంచెం నైట్ అయితే ఇంకా బాగుంటుంది, వ్యూ బాగుంటుంది అని చెప్పేసి తర్వాత అవి ఎగ్దాం అని చెప్పి ఫస్ట్ అయితే షాపింగ్ చేద్దామని వచ్చాం. కూల్గా ఉంది, నోట్లో మాటలు వస్తాయి నాకు. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి, షాపింగ్ చాలా చేయొచ్చు. బట్ మనీ కూడా బాగానే ఉంటుంది. ఇంకా స్మోక్ బిస్కెట్స్ తెలుసా మీకు? ఎవరెవరు తెలుసు కామెంట్ చేయండి. బిల్లు కూడా అంటే ప్రైస్ కూడా బాగానే ఉన్నాయి. గేమ్స్ కూడా ఉన్నాయి కానీ గేమ్స్ ఆడం మేము. అప్పుడు ఆడేది, ఇప్పుడు ఆడ. మమ్మీరా కప్ సూపర్ ఉన్నాయి. మా అమ్మ పక్క చెప్తున్నా, మా అమ్మ కప్ తీసుకొని వస్తుంది ఇంటికి. ఇంకా మా అమ్మే చూడు పీస్ మిఠాయి కొనిస్తుంది మా సాన్వికి. నేను చెప్పినా మేము ఎగ్జిబిషన్కి వచ్చింది తిననీకే. స్టాల్లో చూడండి బాగున్నాయి. ఇక చూడండి ఇల్లు అయితే సూపర్ ఉన్నాయి అసలు. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇటు సైడ్ ఇంట్లో కావాల్సిన వస్తువులు, క్లిప్స్ అదని చెప్పేసి మంచిగా షాపింగ్ చేయొచ్చు. బిల్లు కూడా ప్రైస్ కూడా బాగానే ఉన్నాయి. ఒకటి పట్టుకుంటే 30, 60, 90 అని చెప్తారు. బాగున్నాయి. అది చూడండి చిన్నపిల్లలకి పెద్దలకి క్లిప్స్, ఇంకా లేడీస్కి ఇంకా ఎంజాయ్ ఇడికి వస్తే ఎన్నో టైప్స్ కమ్మలు ఉన్నాయి. నేను తీసుకోండి 30 రూపాయలు, ఏదైనా 30 రూపీస్ అట. మీరు ఏది తీసుకోండి 30 రూపీస్ అట.
ఇది చూడండి ఏయ్ కొడుతుండ అన్న ఇంకా హడలు మా సాన్వి షూస్ ఆగమాగం చేస్తున్నాను షూస్ ఇప్పేసిన మా సాన్వి చూడండి ఎట్లా తిరుగుతుంది ఇక దా మమ్మీ ఇక్కడైతే బాగున్నాయి ఇవేంటి కీ చైన్స్ పెన్స్ ఇక చూడండి ఈ స్టాల్ కాడ నేను ఏంటి ఇంకా కిచెన్ తీసుకున్నా పాప సాను శ్రీ అని చెప్పేసి వాళ్ళ నేమ్స్ చేపిద్దామని చెప్పేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చేపియండి ప్రైస్ కూడా చాలా తక్కువ బాగా చేస్తున్నారు వీళ్ళు ఇక చూడండి పెన్స్ కీచెన్స్ లాకెట్స్ అన్ని రింగ్స్ ప్రతి ఒక్కటి ఉంది అన్ని నేమ్స్ అన్నీ రాస్తారు బాగుంది ఇది ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రై చేయండి ఒకసారి అన్ని కొత్త చెప్పులు 150 అంట తీసుకుంది మా శ్రీయాంచి ఇంకా ఆగలేదు అసలు ఒక ఫోన్ తీసుకుంది మా శ్రీయాంచి ఫోన్ వద్దే అంటే ఇనలేదు ఒక ఫోన్ తీసుకుంది అమీనా చాలా చెప్పులు తీసుకున్నాం అంతే ఇక చూడండి షాపింగ్ అయిపోయింది నేనేం తీసుకోలే ఇక వాటర్ ఇట్లా మీద పడుతున్నాయి బాగుంది మీకు ట్రై చేయండి నైట్ అయింది కదా ఇంకా వ్యూ బాగుంటుంది ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కి సూపర్ ఉంటుంది వ్యూ మా సాన్వి అయితే అట్లనే చూస్తుంది కానీ నిల్చొని ఇంకా చూద్దాం జైంట్ వీల్ ఎక్కినాక ఇంకా మూమెంట్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దాం మనము పదండి ఇక చూడండి ఇక్కడ బ్యాగ్స్ అనుకుందాం వచ్చిన ఈ బ్యాగ్ నచ్చింది నాకు ఈ బ్యాగ్ తీసుకుందామని ఈ బ్యాగ్ చూసిన నాకెందుకో ఈ బ్యాగ్ కొంచెం మంచిగా అనిపించింది మా సాన్వి గాజులు కొనుక్కుంది ఇంకా గాజులు కావాలని ఏడుస్తాను ఇందాక నుంచి ఫస్ట్ ఏమకి ఏం లేదు ఒక ఫోన్ కూడా ఇచ్చిన సైలెంట్గా ఆడుకుంటుంది ఎలా ఉంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నాకు ఈ బ్యాగ్ ఇక చూడండి గేమ్ అంట ఇది 50 రూపీస్ బాల్స్ వేయాలి బాల్స్ వస్తే పడాలంట ఇది చిన్న బాల్స్ మనం పట్టినా అవే మనం ఎంత నెంబర్ వేసినా అవే తీజాలి బ్రష్ ఇవే వస్తాయి ఇంకా మా మమ్మీ వార్నింగ్ గేమ్ అయితే ఆడకండి మీరు అని ఇది చూడండి ఇప్పుడు షాపింగ్ అయిపోయింది నేను వేరే బ్యాగ్ తీసుకున్నా మీకు ఒక బ్యాగ్ చెప్పినా ఇంకా వేరే బ్యాగ్ తీసుకున్నా ఇంకా చూడాలి అమ్మ బరువు ఘోరంగా అవుతుంది ఇంకా అప్పుడు ఎవరు లేరు కానీ ఇప్పుడు చాలామంది అయ్యారు మొత్తం ఫుల్ అయిపోయారు మా మమ్మీ అక్కడ కప్స్ చెప్పిన పక్క మా అమ్మ తీసుకుంటే కప్స్ అని ఇంకా మా పిల్లలకి అవి కావాలి ఇక చూడండి షాపింగ్ అయిపోయింది మొత్తం అలసిపోయినాము జైంట్ వీల్ ఎక్కుదామని వచ్చినాం వీడికి ఇక జైంట్ వీల్ ఎక్కుతాం మా సాన్వి శ్రీయాంచి మొత్తం అలసిపోయినాం అసలు చేతులు గుంజుతున్నాయి జైంట్ వీల్ ఇంకా అది ఏదైనా ఓన్లీ 1 and 2 అని ఎక్కుతాం ఇంకా కథం ఇక చాలు పిల్లలతో ఆగుతున్నారు పిల్లలు ఇక ఇగో వెళ్తున్నాం జైంట్ వీల్ టికెట్ తీసుకున్నారు సాన్వి శ్రీయాంచి నేను మమ్మీ రాదు మమ్మీకి భయం కదా నందు ఇదేనా ఏ అడు కాదు ఇట్లా పై చూద్దాం ఎట్లా ఉంటుందో జైంట్ వీల్ చాలు గట్టిగా ఓ ఇంకా చూడండి మళ్ళీ జైంట్ వీల్ ఎక్కినా
హలో డల్ డల్ పడుతుంది వ్యూ చూడండి సూపర్ ఉంది సాన్వి నందిని శ్రీ చూడు ఇక చూడండి జైంట్ వీల్ శ్రీయాంచి చూడండి ఎలా ఉందో అసలు హైదరాబాద్ చూడండి హైదరాబాద్ అమ్మా సూపర్ ఉంది మా మమ్మీ వావ్ సాను మా సాను చూడండి కాలు పెట్టుకొని కూర్చుంది హైదరాబాద్ మీ ఎవరెవరికి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది ఐఎమ్ సో ఎక్సైట్ ఎట్లుంటుందో అని చూద్దాం మా శ్రీయాన్స్ అయితే సైలెంట్గా కూర్చుంది ఊళ్ళే రాలేదు we will see ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితే స్పీడ్గా జల్లు పడుతుంది ఇది కూర్చోవాల్సింది నా బిడ్డ కూడా నవ్వుతుంది పట్టుకున్నలే గట్టి పట్టుదా నానో ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ ఘోరంగా భయంకి నవ్వు వస్తుంది ఏడుపు వస్తలేదు ప్రియాంజి చూడండి అసలు ఎంత గట్టిగా పట్టుకుందా నన్నైతే భయపడుతుంది శ్రీ దానమ్మా ఎలా ఉంది
మా సామి కంటే బ్రేక్ డ్యాన్స్ కావాలంటే బ్రేక్ డ్యాన్స్ ఆడతా అని చెప్పి అంటుంది. బ్రేక్ డ్యాన్స్ అయితే ఇంకా పిల్లలతో కష్టం అవుతుంది, వద్దు బాగా భయపడతారు అని చెప్పేసి ఇంకా ట్రైన్ ఉంది అక్కడ, ఇంకా వాళ్ళని తీసుకుని ఆడికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. మా ఘోరంగా అనిపించింది, బాగుంది అసలు. చూడండి శ్రీ ఎలా ఉందమ్మా, బావట. ఇక చూడండి జనరల్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఎగ్జామ్ అని వచ్చినాము నేను పిల్లలం కలిసి. ఇంకా వెళ్దాం పదవి ఎలా ఉంటుందో పిల్లలతో. నేను మా నందు ఎక్కినాం కానీ పిల్లలతో ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఇంకా చూద్దాం ఎట్టుంటుందో. అమ్మో స్టెప్స్ ఘోరంగా ఉన్నాయి. ఇక చూడండి శ్రేయాంశి నిద్రకు వచ్చేసింది. ఇక సాను ఇక చూద్దాం ఇది ఎట్లా, శ్రేయాంశి అయితే పట్టుకుంది, చూద్దాం ఇది ఎట్లుంటుందో. స్టార్ట్ అయింది. ఇక చూడండి లాస్ట్ మా సాన్వి ఏడిచింది, ఆ ముఖం చూడండి ఎట్లా పెట్టిందో. శ్రీ చూడుమా, శ్రీ గట్టిగా కళ్ళు మూసుకొని గట్టిగా పట్టుకున్నాను, మా సాన్వి అయితే ఏడిచింది. భయమైందా? భయమైందట. జైంట్ వీల్ కన్నా ఇదే బాగుంది. ఇంకో అయిపోయింది. ఇదైతే సూపర్ అసలు. మమ్మీ అమ్మమ్మ గారు మనీ తీసుకున్నావు కదా. మా సాన్వి కానీ ఇది కావాలంట. అమ్మా నువ్వు నీకు అది ఎక్కిపించినావు కదా, ఇంకా అయిపోయింది. ఇక వికెట్ అవుట్లు మేము, ఇక చాలు మాకు ఇవి. నైట్ అయింది ఇంకా ఓకే ఓకే. ఇంకా ఎంత 9:30 అవుతుంది టైము. 6కి వచ్చినాం. ఇంకా కథం, ఇంకా కేల్ కథం దుకాణం బంద్. ఇక వికెట్లు కూడా అవుట్, పిల్లలు కూడా నిద్రకు వచ్చిర్రు. సో చూడండి ఇది నా ఎగ్జిబిషన్, ఏం చేశానో చిన్న వ్లాగ్. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
నాగాలు పట్టుకులాగేవాడే కావాలి. ఏం మోడల్స్ ఆటో బుక్ చేసుకొని వచ్చినాం. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి ఫ్రూట్ మార్కెట్కి వచ్చినాం. చూడాలి ఏం ఫ్రూట్ తీసుకుందాం. మా శాండ్విచ్ అయితే సపోటా కావాలట. కివి సపోటా, మ్యాంగోస్, వాటర్ మిల్స్ అన్నీ ఉన్నాయి. తీసుకొని ఇంకా వెళ్తాం. ఆటో వెయిట్ చేస్తుంది మా కోసం. స్టే ట్యూన్. నువ్వు ఆడబెట్టు, టచ్ చేయకు. నువ్వు ఫస్ట్ ఆడబెట్టు. ఓకే ఆడబెట్టు. ఆరెంజా? ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఇప్పుడే రీచ్ అయినాం ఇంటికి. మా శాస్త్రి అని ఆరెంజ్ తెచ్చుకుంది. ఆరెంజ్ తీసుకుంది మమ్మీ ఫ్రూట్స్. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్.